వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ మన హైలీ అప్కమింగ్ మూవీస్ గురించి అయితే ప్రీవియస్లీ చాలా అంటే చాలా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో వన్ ఆఫ్ ది మేజర్ మూవీస్ అనేటువంటి డ్రాగన్ మూవీ అయితే ఉందో ఇది కంప్లీట్లీ ఈ టైటిల్ అనేది ఫిక్స్ అవ్వలేదనేది తర్వాత పాయింట్ విషయం వచ్చినట్లయితే ఇది కంప్లీట్ రోమర్ టైటిల్ అయితే మాత్రం ఇది డ్రాగన్ భయ. అదే భయ నేను మాట్లాడేది ఎన్టీఆర్ గారు అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ వస్తున్నట్టు మెయిన్లీ కమింగ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో మనకి మెజారిటీలీ ప్రీవియస్లీ చూసినట్లయితే సలార్ మూవీలో ఏదైతే ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ కానివ్వండి, ఒక ఫ్రెండ్ రిలేషన్షిప్ కానివ్వండి, సో దీన్ని బేస్ చేసుకొని అయితే మనకి మూవీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మూవీని మనం ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇప్పుడు రాబోతున్న డ్రాగన్ మూవీలో కూడా ఒక్కొక్క కొత్త రూమర్ అనేది మనకు బాగా వినపడుతుంది. సో ఎందుకు ఆ రూమర్ ఏంటి, అసలు ఈ మూవీని ఏ విధంగా మనం ముందుకు తీసుకురాబోతున్నారు అండ్ ఇంతకీ ఎప్పుడు తీసుకురాబోతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేది. సో కంప్లీట్గా మీరైతే ఈ యొక్క మూవీ గురించి అయితే తెలుసుకోవచ్చు. అలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకుండా అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే కూడా తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మెయిన్లీ చూసుకున్నట్లయితే పోయి ఈ మూవీకి సంబంధించి అప్డేట్లో రాబోతున్న మెయిన్ రోమర్ ఏంటంటే ఈ మూవీ అనేది కంప్లీట్లీ ఫాదర్ సెంటిమెంట్ రోల్తో అయితే మనకి రాబోతుందంట. అండ్ ఆ ఫాదర్ క్యారెక్టర్ కూడా మెజారిటీలీ మనకి చూపించినటువంటి ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి అండ్ విజయ్ సేతుపతి గారు కానివ్వండి, సో ఈ విధంగా అయితే మనకి చూస్తున్నారంట. బట్ ఈ మూవీని ఏ విధంగా మనం ముందుకు తీసుకురాబోతున్నారంటే పాయింట్లో చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఈ మూవీలో మన ఎన్టీఆర్ గారిని ప్రీవియస్లీ మూవీస్లో చూసిన తీరులో కాకుండా డిఫరెంట్ ఓరియంటెడ్ లుక్లో అండ్ అలాగే డిఫరెంట్ ఓరియంటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్లో మన ఈ యొక్క మూవీలో అయితే మన ఎన్టీఆర్ గారిని అయితే చూడబోతున్నాం. సో ప్రశాంత్ నీల్ గారిని కంప్లీట్లీ ఒక థీమ్ ఉంటుంది కదా, బ్లాక్ థీమ్ అని చెప్పి, సో ఆ వేలో ఉంటుందా లేకపోతే ఇదేమో కొత్తదనంగా వస్తుందా అనేది ముందున్న రాబోతున్నట్టు అప్డేట్స్ వైజ్ చూసుకొని తెలుసుకోవాల్సిందే. ఇంక ఈ మూవీ ఎప్పుడు వస్తుంది రాబోయే అంటే 2026లో అయితే మనకి మూవీ రాదు. 2027 సెకండ్ హాఫ్లో కానివ్వండి లేదా సమ్మర్ టైంలో అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొంచెం కనబడుతున్నాయి. మెజారిటీలీ 2027కి మాత్రం మూవీ వెళ్ళిపోతే 2026లో మాత్రం మూవీ అనేది మన ముందుకు రాదు భయ్య. ఇంక కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీలో ఈ 3 పాయింట్స్లో నాకు మెజారిటీలో నచ్చింది అయితే ఏదైతే ప్రశాంత్ నీల్ గారు ఫాదర్ సెంటిమెంటెడ్ రోల్లో మనకు మూవీని తీసుకురాబోతున్నారు కాబట్టి సో మెజారిటీ ఛాన్సెస్ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్కి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే బిట్ ఉంటుందో సో అదే మూవీలో చాలా అంటే చాలా హైలైట్ అవబోతుంటే అందులో మనం ఎన్టీఆర్ కానీ డ్యూయల్ రోల్లో కానివ్వండి లేదా సింగిల్ రోల్లో కానివ్వండి డిఫరెంట్ ఓరియంటెడ్ లుక్లో మనం చూడబోతుంటే అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్ కేటగిరీని అయితే మనం చూడబోతుంటాం ఆన్ స్క్రీన్స్ మీద. సో చూద్దాం ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్రిలియంట్ స్టోరీ లైన్తో పాటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఆన్ స్క్రీన్స్ మీద కాదు ఈ ప్రీవియస్లో రాబోతుంటే అప్డేట్స్ వైజ్ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.